నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః ఫిబ్రవరి 9వ తారీఖు 2025 ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 49 నిమిషములకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషములకు ఈ రోజు తిది ద్వాదశి రాత్రి 7 గంటల 28 నిమిషముల వరకు తదుపరి త్రయోదశ తిథి ప్రవేశము. అయితే ఈరోజు ఆ నక్షత్రము ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 5 గంటల 53 నిమిషముల వరకు తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 33 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 25 నిమిషముల వరకు రాహుకాల సమయము సాయంత్రం 4 గంటల 46 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 11 నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 55 నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషముల నుంచి 6 గంటల 1 నిమిషం వరకు అంటే అమృత ఘడియలు ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 33 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 2, 2025 సంవత్సరము దిన ఫలితాలలో ముందుగా మేషరాశి వారికి కొన్ని పనులు చకచకా సాగిపోతాయి. మీరు తలపెట్టిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. శ్రమ కొంత పెరుగుతుంది, అయినప్పటికీ విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చాలా గతంలో కన్నా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ప్రత్యర్థుల నుంచి సమస్యలు తల ఎత్తే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీరు చాకచక్యంగా సమర్థించుకునే అవకాశం గోచరిస్తోంది. భూ వివాదాలు నెలకొంటాయి. కొంతమందికి భూమి కొనుక్కునే అవకాశము, మరికొంతమందికి భూమి నష్టపోయే అవకాశము గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఆశాజనకంగా ఉంటుంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరణ కోసమైనా, మీరు ఏ పని చేయాలనుకున్నా ఈరోజు చక్కని రోజు. భాగస్వామ్య ఒప్పందాలకు కానీ, కాంట్రాక్టుల మీద సైన్ చేయడం కానీ, లేదా అంటే మీరు వ్యాపార సంబంధితంగా కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలన్నా, ఇలా మీరు ఏ మంచి పని చేయాలనుకున్నా మీ రంగం కోసము ఈరోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చిన్న చిన్న మార్పులు సంభవిస్తాయి. కొంతమందికి పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటుగా ప్యాకేజీ పెరగడము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, లేదా అంటే వేరే ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు చిక్కులతో పాటు కొన్ని సమస్యలు వచ్చేటట్టుగాను, కొంతమందికి పదవులు పోయేటట్టుగాను గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామికవేత్తలకు యంత్రాల మూలకంగా కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిశోధకులకు, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, భూగర్భ పరిశోధకులకు అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఎక్కువయ్యి ఒకంత అలజడి పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్కరోజే కాబట్టి మీరు దీన్ని దాటవేసే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు నిరాశ కలుగుతుంది, జ్ఞాపక శక్తి మందగిస్తుంది. మీరు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడము, మిమ్మల్ని పిలవలేని పరిస్థితి రావడము, ఏదో ఒక అవాంతరంతో ఈరోజు మీరు నిరాశకి గురయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమంది అయితే క్యాంపస్సుల్లో సెలెక్ట్ అవ్వకపోవడము, ర్యాంకులు రాకపోవడము, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడము, ఇలాంటివి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి. కాబట్టి మీకు చెప్పదగిన పరిహారము, ప్రత్యేకించి విద్యార్థులకు గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయండి. ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మహిళలకు కొత్త సమస్యలు వస్తాయి. దీనితో పాటుగా మహిళలకు అనారోగ్య సమస్యలతో పాటుగా కుటుంబంలో ఉన్న పెద్ద ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది కొన్ని రంగాల్లో ఉన్న మహిళలకు అపవాదు కలగడంతో పాటు అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా అంటే ఒక 15 రోజులు కావచ్చు, ఒక నెల రోజులు కావచ్చు, మీ విధులకు హాజరు కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని
దానికి తగిన పరిష్కారాలను వెతుక్కోండి. వివాహ ప్రయత్నం కానీ, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు పెట్టుకోకండి. మీకు కలిసి వచ్చే సమయం కాదు. అయితే మీకు చెప్పదగిన అంటే అదృష్టం కలిసి వచ్చే రంగులు నీలము, ఆకుపచ్చ, ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి మీరు ఏ పని మీద వెళ్ళాలన్నా ఎరుపు రంగు వస్త్రాన్ని విసర్జించండి. అది మాత్రం వేసుకొని వెళ్ళకండి. మీకు చెప్పదగిన ఫలితము, పరిహారము లలితా అమ్మవారి అష్టోత్తర పారాయణ కానీ, ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని కానీ తప్పనిసరిగా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి పనులు చకచకా పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధిస్తారు. ఏ పని ఆటంకం లేకుండా ముందుకు సాగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి ధనం మీకు 4 వైపుల నుంచి సమకూరే ప్రయత్నం కలుగుతుంది. గృహ, వాహనము, వస్తువులను మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. దీనితో పాటుగా ఆర్థిక పరంగా మీకు మంచి పురోగతి కలిసి వస్తుంది. మీరు ఆర్థిక పరంగా ఏ లావాదేవీలు చేసినా కానీ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. అయితే ఆర్థిక పరంగా ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఎవరికైనా మీరు ఇవ్వాలి అని అనుకుంటే కనుక, అంటే చేబదులుగా కానీ, మాట మీద కానీ ధనం ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఈ రోజును వాయిదా వేసుకోండి. ఎందుకంటే అవి ఎప్పటికీ తిరిగి రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇవ్వకుండా మరుసటి రోజు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలి అని అనుకుంటే కూడా ఈ రోజు మీరు ఆ ప్రయత్నం చేయకండి. తరువాత ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులతో ఉల్లాసంగాను గడుపుతారు. పాత బంధువులు అంటే మీ గతంలో మాట పట్టింపుల వల్ల కానీ, లేదంటే విడిపోయిన వాళ్ళు కానీ తిరిగి కలుసుకునే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. శుభ ఆహ్వానాలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. ఉత్సాహంగా కాలం గడుపుతారు. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు పెట్టుబడులకు కానీ, లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, లేదా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్నా, భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా, కుదుర్చుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క కృషి, పట్టుదల సక్సెస్‌ని సాధిస్తాయి. కొంతమందికి శుభవార్తలు వింటారు. కొంతమంది విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయే అవకాశం గోచరిస్తోంది. మరికొంతమంది ప్రైవేటు ఉద్యోగులు గానీ, ప ప్రభుత్వ రంగం ఉద్యోగులు కానీ టెంపరరీగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈరోజు పర్మినెంట్ అయ్యి వేతనం పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ వర్గాలకు విశేషంగా కలిసి వస్తుంది. రచయితలకు, కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి, సినీ నటీ నటవర్గం వారికి నూతన ఉత్సాహంతో పాటు కొత్త అవకాశాలు రావడము, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడము జరుగుతుంది. విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు. అయితే మహిళలకు ఇక్కడ చిన్న చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ రోజు ప్రయత్నం చేయకండి. తదుపరి చూసుకోండి. వివాహ కోసం ప్రయత్నం చేసే వారికి మాత్రము ఈ రోజు చక్కగా కలిసి వస్తుంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని ప్రయత్నాలు ప్రారంభించకండి. అయితే మీకు చెప్పదగిన స్తోత్రము కానీ, లేదా అంటే దైవం కానీ కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోండి. మీరు దర్శించవలసిన ఆలయము శివాలయము దర్శించి అక్కడ మీరు మీ పేరు మీద పూజ చేయించుకున్నట్టయితే కనుక మీ జాతకంలో కానీ, లేదా అంటే మీ కుటుంబంలో కానీ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. ఉద్యోగస్తులకు కావచ్చు, లేదా విద్యార్థులకు కావచ్చు, వ్యాపార సంస్థలకు కావచ్చు, ఎవరికైనా ఈ రాశిలో ఉండే వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేజార్చుకోకండి. అయితే కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు కూడా మీకు పరిచయం అయ్యే అవకాశము,
వారి ద్వారా మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఈరోజు అనుకుంటే కనుక అది తప్పనిసరిగా ఈరోజు తీసేసుకోండి. కొన్ని బాకీలు వసూలవుతాయి. గతంలో మీరు వదిలేసిన బిల్లులు కానీ, లేదంటే ఇవ్వవలసిన వాళ్ళు ఎగవేయడం కానీ, అలాంటి వాళ్ళు ఈరోజు మీకు తప్పకుండా ఇచ్చే అవకాశం కనబడుతోంది. సమాజంలో గౌరవానికి లోటు ఉండదు. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ముఖ్య వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీలు కొనడం కానీ, లేదా అంటే మీకు మాతృవర్గం నుంచి కానీ, పితృవర్గం నుంచి కానీ ధనము కలిసి వచ్చే అవకాశము మీరసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేసి ఉండరు. అలా అలాంటి సమయంలో మీకు ధనం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న విభేదాలు కానీ, అభిప్రాయాలు కానీ తొలగిపోయే పరిస్థితి అన్యోన్యకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి అనువైన సమయము. ఈరోజు మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు ఆశించిన హోదాలు అంటే మంచి మంచి కేడర్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు ప్రారంభించుకోండి. క్రీడాకారులకు కూడా చాలా చక్కని ఫలితాలు ఇస్తున్నది. ఈ రోజుని వృధా చేసుకోకండి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా ఇక్కడ మంచి కాలేజీల్లో సీట్ సంపాదించాలన్నా ఈరోజు తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు, ఆకుపచ్చ రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు కీలకమైన పనులు చేసుకోవచ్చు. అయితే ఇందులో మహిళలకు ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే, మీకు ఆకస్మిక ధనలాభము, భూమి, వస్తు, గృహ, వాహన యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు గులాబీ రంగు. మీకు చెప్పదగిన దైవారాధన హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని, అక్కడ 5 ప్రదక్షిణాలు చేసుకుని, స్వామివారికి 5 అరటిపళ్ళను కనుక నివేదన చేసినట్టయితే, అంటే కొంతమందికి నరదృష్టి ఉండొచ్చు, లేదా అంటే ప్రయోగ దోషాలు కానీ, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక అవి తొలగిపోయే పరిస్థితి కనబడుతోంది. అలా మీరు కనుక మీ ఇంట్లో ఊహించుకున్నా కానీ ఇలా జరిగినట్టయితే కనుక, వారు ఈ స్వామివారికి నివేదన చేసిన అరటి పండుని తప్పనిసరిగా తినండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.